నిర్లక్ష్య ధోరణిని ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి మీద కేసులు పెట్టడము, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి కంప్లైంట్లు లేని దాంట్లో, ఎటువంటి స్కాములు జరిగిన దానిలో కావాలని కక్షపూరితమైన ధోరణి అవలంబిస్తూ నాయకుల మీద ఎన్ని కేసులు పెడుతున్నారో, ఎంతమందిని జైలుకి పంపుతున్నారో, ఎంతమందిని రిమాండ్కి పంపిస్తున్నారో, ఎన్ని రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుందో అందరూ కూడా గమనిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సంబంధం లేకున్నటువంటి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఆర్డీఓ స్థాయిలో రిటైర్ అయినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుచర వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఆ సపోర్ట్గా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తన చుట్టూ ఉన్న మనుషులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు లోపలికి పంపిస్తున్న పరిస్థితి చూస్తాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లో పేరు లేకపోయినా సరే ఇప్పుడు ఛార్జ్ షీట్లో పేరు చేర్చడం. మీరు ఆలోచించినట్టయితే ప్రతి కేసులో కూడా ఒకరి పేరు పెట్టిన తర్వాత చివరిలో అండ్ అదర్స్ అని ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లను ఇరికించుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల పేర్లని ఇరికించి లోపలికి పంపించని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి ఒక్క కేసులో కూడా అండ్ అదర్స్ అనేది కామన్ అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క అరెస్ట్లను చూసి ఎవరైనా భయపడతారా అంటే, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు వస్తున్నటువంటి మద్దతుని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అణిచివేతకి గురి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అంతకంటే ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాడర్ అందరూ కూడా ఉత్సాహంగా బయటికి వస్తారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మద్దతుతోటి మీరు గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలకి వాగ్దానాలు చేశారు, ప్రజల వాగ్దానాల్ని మొదటి రోజు నుంచి అమలు చేస్తామని చెప్పారు, సంపదని సృష్టిస్తామని చెప్పారు, శ్రీలంక అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకొస్తాము, ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. మరి ఈరోజు ఏ ఒకటైనా నెరవేరుస్తున్నారా అని చెప్పేసి అడుగుతాము. ఈరోజు లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడదాం. మొదటి రోజేమో 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు, తర్వాతనేమో 40,000 కోట్లు అయింది, తర్వాత 30,000 కోట్లు, మొన్న ఏమో 3,000 కోట్లు, ఈరోజేమో 2,000 కోట్ల చిల్లర అని చెప్పి మాట్లాడు. అంటే ఏం మాట్లాడినా సరే వారు చెప్పినది దాంట్లో ఏది నిజం కాదనేది గతంలో కూడా చూసాం. మీరు తిరుపతి లడ్డూలో చేసినటువంటి రాద్ధాంతం చేయొచ్చు, దాన్ని ఏమన్నా నిరూపించారా అంటే దానికి అతిగతి లేదు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక షిప్ను నిలబెట్టినారు, బియ్యాన్ని అంతా అమ్ముకుంటున్నారని చెప్పేసి మభ్యపెట్టినారు. మరి దాని గురించి ఏమైనా తెలిసినారా అంటే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు అబద్ధం ఆడారనేది స్పష్టంగా బయటపడింది. మరొకసారి వాళ్ళ చేతిలో ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని విశాఖపట్నంలో పట్టుకున్నామని చెప్పేసి ఒక అభూత కల్పనను సృష్టించారు. మరి తర్వాత ఏం తెలిసారయ్యా అంటే అవి డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని చెప్పేసి తెలిసారు. ఈ రకంగా దుర్మార్గంగా క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ కేవలం తమ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా ఎన్ని నాళ్ళు అయితే చెప్పుకుంటున్నామో మరొకసారి దానేంటనేది ఈరోజు చూపిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ప్రజలందరూ కూడా ఆలోచించండి. ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనపడుతోంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు అనేవి కనపడేవా? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ప్రజలందరికీ కూడా సంఖ్యలతో చూపించడం జరిగింది. ఒకవైపు మద్యం సేవించే వాళ్ళ సంఖ్య తగ్గినా సరే రాబడి ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరే చెప్తూ ఉన్నారు. నేను చెప్పే కాదు, లెక్కలు మీరే చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా. మరి ఈనాడేమో పూర్తిగా ప్రభుత్వపరమైనటువంటి మద్యం శాఖని తమ అనుచర వర్గానికి, తమ నాయకులకి కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 40% పర్సెంటేజ్లు ఇప్పించి ఈరోజు ఎక్కడ చూసినా సరే బెల్ట్ షాపులు పెట్టి గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది, ఆ బ్రాండ్ వచ్చింది. మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఆ అనుమతులు కూడా గతంలో వాళ్ళు 2014 నుంచి 19 వరకు పరిపాలించేటప్పుడే అనుమతులు మంజూరైనాయనే విషయం కూడా ఆ రోజు మేము చూపించడం జరిగింది. ఈరోజు అవే బ్రాండ్లు తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నాయి. మరి ఈరోజు కూడా అవే బ్రాండ్లు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ అవినీతి జరిగిందో ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా డబ్బుని పట్టుకున్నారా? ఎక్కడైనా పలానా డబ్బుతోటి పలానా చోట ఆస్తులు కొన్నారని చెప్పేసి పట్టుకున్నారా? ఒక మనీ ట్రైల్ ఏమన్నా మీకు దొరికిందా? ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలతో, ఇదేమి ఈరోజు కొత్తది కాదు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నది. గతంలో కూడా చూశారు. సంబంధం లేనటువంటి దాంట్లో ఆనాడు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయనని జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. పైపెచ్చుగా వారు తప్పు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పని మమ్మల్ని లోపల పెట్టిందని ప్రకటించుకోవడమే కాకుండా, ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిన దాంట్లో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు. ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, అకౌంట్లను సీజ్ చేశారు, బ్లాక్ లిస్ట్ చేశారు కంపెనీల్ని. ఇవన్నీ జరిగిన తర్వాత మనీ ట్రైల్ని చూపించి దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి లింక్ ఉందనేది స్పష్టంగా బయటపడిన తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్ళింది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఎవరు కూడా ఒత్తిడి చేసి లోపల పెట్టింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా సరే ఈరోజు అరెస్ట్ చేస్తారు. పొరపాటున ఎవరైనా సరే పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్టులు చేస్తారు, రిమాండ్లకు పంపిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకుల్ని ఇరికించి కేసులు పెడతారు. ఇందాక నేను చెప్పాను కదా, అండ్ అదర్స్ అని పెట్టడం, దాంట్లో వైసీపీ నాయకులు పలానా పేర్లు పెట్టండి, టార్గెట్ చేయండి, ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. ఈనాడు 1 సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. ఈ 1 సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము, ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
చెప్పుకోవడానికి ఏం లేదు. పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్తున్నారు, సూపర్ 6 అన్నీ అమలు చేసేసామని చెప్పేసి. ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతాం. నిజంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ ఉన్నారు, సూపర్ 6 అమలు అయిపోయినాయా అన్న? మీ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడినాయా? ఈరోజు తల్లికి వందనం అంటున్నారు. మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో చెప్పడం లేదు. కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడా కూడా లిస్టు దొరికేటువంటి పరిస్థితి కనపడడం వల్ల ఈరోజు 2 చిన్న అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లుల సంఖ్య 33వ వార్డుల తల్లుల సంఖ్య తీసుకుంటే 340 మంది తల్లులకి, అంటే ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ రోజు 340 మంది పిల్లలకి ఇచ్చినట్టు. ఈరోజు మామూలుగా అయితే 340 తల్లులకి ఇస్తే ఆ తల్లులకి ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఒకరికి ఉండొచ్చు, కొంతమందికి 2 పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమంది 4 ఉండొచ్చు. ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే పిల్లల సంఖ్య న్యాచురల్గానే పెరగాలి. మేము 340 మంది తల్లులు అంటే 340 మంది పిల్లలకి ఇచ్చినాం. మరి ఈ తల్లికి వందనం అనే పేరుతోటి మీరు ఇచ్చే దాని ప్రకారం చూస్తే 340 డబల్ అయి ఉండాలి. ఎందుకంటే కొంతమందికి ఒకరు అనుకోవచ్చు, కొంతమందికి 2, కొంతమందికి 3 కూడా ఉంటారు కాబట్టి సరే డబల్. లేదు ఇంకా కొంచెం తక్కువ అయితే 1.5%, 1.5 టైమ్స్ అన్న ఎక్కువ అయి ఉండాలి. మరి 33వ వార్డులు ఎన్నైనాయా అంటే అమ్మఒడికి 340 మంది తల్లులకు వస్తే, పిల్లలకు వస్తే 33వ వార్డులో 223 మంది తల్లులకు వస్తుంది, 326 మంది పిల్లలకు వస్తుంది. మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ. అంటే ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయిందా ఆ వార్డులో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు పూర్తయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సంఖ్య ఆల్మోస్ట్ డబల్ అవ్వాలి. 340 అంటే 680 కావాల్సిన సంఖ్య ఎంత ఇచ్చారా అంటే 326. మేము ఇచ్చిన దానికంటే తక్కువ. ఇనెలిజిబుల్ లిస్ట్ పెట్టినారు. మళ్ళీ 36వ వార్డులో 374 ఆ రోజు ఇస్తే 374 మంది తల్లులకి ఆ రోజు ఇస్తే ఈరోజు 268 మంది తల్లులకి మాత్రమే. అంటే దాదాపు 116 మంది తల్లులకి ఓట వేయించిన. పిల్లల సంఖ్య ఏమైనా గణనీయంగా పెరిగిందా అంటే 400. 374 ఎక్కడ? ఆ రోజులో 374 ఒకరికే ఇస్తామని చెప్పినప్పుడు సంఖ్య ఎక్కడ? ఈరోజు సంఖ్య చూడండి. కానాల 2 ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 375 అయితే ఈరోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 283. తగ్గించేసినారు. చెప్పిందేమో ఆ రోజున్న కారణాలు ఏదైనా సడన్గా ఈరోజు ఏమి ఒక సంవత్సరంలోనే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏం మారిపోయి ఉండదు కదా. ఆ రోజు ఎలిజిబుల్ అయినా ఉంటే ఈరోజు ఎలిజిబుల్ అయి ఉండాలి. కొంతమంది పిల్లలు తగ్గిండొచ్చు, కొంతమందికి పిల్లలు పెరుగుతారు న్యాచురల్గా. తల్లుల సంఖ్య అయితే పెరిగిండాలి కదా. మీకు మహా అయితే ఒక 5% అటో ఇటో ఇంకా పెరిగిండాలి. తగ్గడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నెహ్రూ నగరంలో చూసుకుంటే ఆ రోజు ఎలిజిబుల్ 179 మంది తల్లులకి 179 మంది పిల్లలకి ఇస్తే ఈరోజు తల్లులు ఎంతమంది అయ్యా అంటే 127. తగ్గినాయి. ఇవన్నీ నేను తగ్గినట్టుగా ఇంకా పెరిగినట్టు చెప్పడంలా. ఇట్లాంటి అన్ని స్టూడెంట్స్ కూడా 180 మంది పిల్లలకి మేము ఆ రోజు ఒక పిల్లోడు ఒక ఇంటికి అని చెప్పేసి ఇస్తే ఈరోజు ఎంతమంది అయినారంటే 190 అంట. కేవలం 190 చెప్తారు, ఎందుకంటే మేము 10 మందికి ఎక్కువ ఇచ్చినామని చెప్పుకోవడానికి. కానీ వాస్తవంగా ఏం చెప్పినారు మీరు ఆ రోజు? నీకెంతమంది పిల్లలు, నీకు 15,000, నీకు 15,000. మరి ఆడిపోయినాయి ఆ 15,000 అని. ఆ రోజు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద?
2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయి, 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయని మాట్లాడినాడు. ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడారు. మరి ఈ రోజు ఎవరి జోబులోకి పోతున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోయింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి జోబులోకో లేకపోతే నారా లోకేష్ గారి జోబులోకే పోవాలి కదా. ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదా అని అడుగుతాం. 4వ వార్డు ఆ రోజుల్లో 400 మంది 399 మంది అంటే 4వ వార్డు మైనార్టీ వార్డు, పిల్లలు ఎక్కువ ఉండే వార్డు, సంఖ్యంగా డబుల్ అవ్వాలి. 400 అంటే 800 మంది అయి ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ముస్లిం కుటుంబాల్లో జనరల్గా 2, 3 అనేది కామన్. ఎంతమందికి ఇచ్చినారయ్యా అంటే 437. ఏది 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు అందరినీ కలుపుకుంటే 437. ఆ రోజు మేము ఎంతమందికి ఇచ్చినామంటే 399. 13వ వార్డు 436 మందికి ఆ రోజు ఇస్తే 407 మంది పిల్లలకి ఇస్తున్నారు ఈరోజు. ఆ రోజు ఒక పిల్లడే, ఈరోజు 3, 4 పిల్లలు అయితే కూడా ఇంకా తగ్గినారు. 17వ వార్డు 772 మంది పిల్లలకి ఆ రోజు ఇస్తే 781. అది కూడా ఓన్లీ పిల్లల సంఖ్యనే చెప్తారు, తల్లుల సంఖ్య చెప్పరు. మేము తల్లుల సంఖ్య అయినా పిల్లల సంఖ్య అయినా ఒకటే. 772 మంది తల్లులు, 772 మంది పిల్లలు అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు అయ్యా అంటే 781. మీరు ఆలోచించండి, 2 లాగా డివైడ్ చేసుకుంటే 300 చిల్లర. మిగతా వాళ్ళందరూ 33వ వార్డు 340 మందికి ఆ రోజు ఇస్తే 326 ఈరోజు. 37 374 అయితే ఈరోజు 400. 40వ వార్డు 329 మంది పిల్లలకి ఆ రోజు ఇస్తే ఈరోజు కేవలం తల్లులకి పిల్లలకి ఆ రోజు ఒకరికి ఇస్తే ఈరోజు 344, 10 మంది. అంటే ఈ రకంగా మొత్తం లిస్ట్ అంతా ఇంకా డైరెక్ట్గా మీకు ధైర్యం ఉంటే ఎంతమంది తల్లులకి ఇచ్చినారో పెట్టమని చెప్పండి లిస్ట్. ఈరోజు మీరు సచివాలయంకి వెళ్ళి అడిగేసి ఎంతమంది తల్లుల అకౌంట్లో పడినాయి డబ్బులు చెప్పడం అంటే చెప్పలేదు. ఎందుకంటే మా దగ్గర ఆ ఫిగర్లు లేవని చెప్తాం. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర లేవు, ఎండి ఆఫీసుల్లో లేవు, ఎవరి దగ్గర ఉన్నాయి ఫిగర్? ఎందుకు దాచిపెడుతున్నారు? ఎంతమంది తల్లులకి ఇచ్చినారనేది చెప్పాలి కదా. ఈ రకంగా మీరు చెప్పినటువంటి మాటలు మీరు అమలు చేయకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పిన మాటల్ని పాటించకుండా ఎవరైతే అధికారులు ప్రభుత్వం కోసం పనిచేసిన అధికారులు ఏం పని ఉంటుందండి? 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారులు పనిచేసినారంటే అంతకుముందు 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినారా లేదా? ధనంజయ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పనిచేసినారా? కృష్ణమోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం పనిచేసినారా? చంద్రబాబు నాయుడు గారి టైంలో పనిచేయలేదా? కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో మన కర్నూలులోనే ఉండారు. ధనంజయ రెడ్డి గారు కాంగ్రెస్లో చేసినారు, తెలుగుదేశంలో చేసినారు, వైసీపీలో చేసినారు. ఒక అధికారి అండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీసులు పెట్టుకొని అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తే ఈరోజు ఏం చేసినారు? అటువంటి అధికారులని లోపల ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఎందుకు వేయించినారంటే చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళని అణిచివేయాలి, పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని నేను వంశీ గారు సరే మనమేమి దుర్భాషలు ఆడడం అని చెప్పేసి ఎక్కడా చెప్పడం, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఎన్ని కేసులు, ఎటువంటి కేసు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎన్ని కేసులు పెడతారు? సురేష్ గారు. సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు, వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ పార్టీ కాదు ఏ వాళ్ళైనా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు, పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. ఆయన వాళ్ళ పేర్లు చెప్పు అంటే ఎక్కడికి పోతున్నాం?
నిజంగా తప్పు చేసినంటే మీరు శిక్షిస్తే ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తులని పై లెవెల్లో పెద్ద నాయకుల్ని ఎంపీలని